హలో, వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. తిరుమంగయాళ్వార్ భాగం 2కు స్వాగతం. ఇలా దారిదోపిడీ చేస్తూ వచ్చిన డబ్బుతో వైష్ణవాలయాల్ని బాగు చేయించడం, గోపురాలని నిలబెట్టడం, తటాకాలు త్రవ్వించడం ఇటువంటి పనులు చేయడం మొదలుపెట్టాడు మన తిరుమంగయాళ్వార్. కానీ అందులో ఒక్క రూపాయిని కూడా ఆయన తన కోసం ఖర్చు పెట్టుకునేవాడు కాదు. కేవలం భిక్ష చేసి మాత్రమే తినేవాడు. ఇక చిట్ట చివరిగా ఈయనకి ఇంకా సాక్షాత్కరించాలని చెప్పి విష్ణుమూర్తి మహాలక్ష్మి సమేతంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఊరేగింపుగా వచ్చారు. తిరుమంగయాళ్వార్ వారిని అడ్డగించి మెడలో ఉన్నవి చేతుల్లో ఉన్నవి అన్నీ విప్పదీసిమ్మన్నారు. వాళ్ళందరూ అలాగే ఇచ్చారు. విష్ణువు పాదాలకు ఉన్నటువంటి అందెవ ఈయన కళ్ళకి మిరుమిట్లు గొలిపింది. ఎలాగైనా సరే దాన్ని తీయాలని చెప్పి పాదాల నుంచి తీయమన్నాడు. విష్ణుదేవుడు పెళ్ళికొడుకు రూపంలో ఉన్నాడు కదా, ప్రయత్నం చేశాడు, అది ఊడి రాలేదు. సరే నేను తీస్తానుండు అని చెప్పి తిరుమంగయాళ్వార్ విష్ణుదేవుని పాదాల దగ్గర కూర్చొని అది తీయబోయాడు. ఎంతకీ అది రావటం లేదు. ఇతని తోడు ఉన్నటువంటి మిగిలిన దొంగలు కూడా ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. విష్ణుదేవుడు ఒక్కసారిగా తిరుమంగయాళ్వార్ తల మీద చెయ్యి పెట్టి చెవిలో నారాయణ మంత్రం ఉపదేశించారు. ఒక్కసారిగా ఆయనలో ఆత్మసాక్షాత్కారం కలిగి స్వామికి శరణాగతి చేశారు. స్వామి సాక్షాత్కారం ఇచ్చారు ఈ తిరుమంగయాళ్వార్కి. అన్నారు, అన్ని దేవాలయాల్లోనూ మంగళాశాసనాలు చెయ్యయ్యా అని చెప్పి ఆయనని ఆశీర్వదించి విష్ణుమూర్తి మాయమయ్యారు. 1000కి పైగా పాసురాలు రాశారు వీరు. వీరి యొక్క ఈ కథకి గుర్తుగా, ఈ సంఘటనకి గుర్తుగా సీర్గాళి దగ్గర ఉన్నటువంటి తిరుమంగైలో తిరునాంగూర్ గరుడ సేవ అనే దాన్ని వేడుకగా చేస్తారు. 11 దివ్య తిరుపతుల నుంచి తీసుకొని వచ్చిన 11 గరుడుల్ని పెట్టి 11 గరుడ సేవలు ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఎక్కడా ఉండదు అటువంటి గరుడ సేవలు చూడటం. ఇది దీనికి గుర్తు అన్నమాట. ఈ తిరుమంగయాళ్వార్ సాధించిన దానికి గుర్తుగా ఇది ఇలా జరుగుతుంది. ఆయన మంగళాశాసనాలు చేసి స్వామిలో లీనమయ్యారు.